దశాబ్దాలుగా భారత్ యుద్ధ విమానాలు, క్షిపణులు, యుద్ధ నౌకలను తయారు చేస్తుంది. కానీ ఒకే ఒక్క కీలక టెక్నాలజీ మాత్రం ఇప్పటికీ దేశానికి అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. అదే జెట్ ఇంజిన్. ప్రస్తుతం మన దేశంలో తయారైన 20కి పైగా అత్యంత ప్రతిష్టాత్మక తేజస్ మార్క్ 1A యుద్ధ విమానాలు పూర్తి స్థాయిలో రెడీగా ఉన్న ఇంజన్లు లేక ల్యాబ్లకే పరిమితమయ్యాయి. ఎందుకంటే 5 ఏళ్ల క్రితమే భారత్ కోట్లు చెల్లించి ఆర్డర్ ఇచ్చిన F404 ఇంజన్ల సరఫరాలో అమెరికాకు చెందిన GE ఏరోస్పేస్ తీవ్ర ఆలస్యం చేస్తుంది. ఈ గండం నుంచి గట్టెక్కడానికి ఢిల్లీ ఇప్పుడు ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. దశాబ్దాల క్రితం ఆగిపోయిన స్వదేశీ జెట్ ఇంజిన్ ప్రాజెక్టు కావేరికి తిరిగి జీవం పోస్తుంది. అయితే ఏరోస్పేస్ ఇంజనీరింగ్లోనే సంక్లిష్టమైన సవాలును భారత్ అధిగమించగలదా? సరిహద్దుల్లో చైనా, పాకిస్తాన్ సవాళ్లు పెరుగుతున్న వేళ 2030 వరకు భారత్ వేచి చూస్తుందా? కావేరి 2.0 ఇంజిన్ ఏ దశలో ఉంది? లెట్స్ వాచ్. భారత్కు అమెరికా నమ్మక ద్రోహం చేసిందా? 20 తేజ్ ఫైటర్లు ఎందుకు ల్యాబ్లోనే ఉన్నాయి? భారత సొంత జెట్ ఇంజిన్ కల నెరవేరుతుందా? డ్రాగన్ కంట్రీ ఇప్పుడు 6th జనరేషన్ ఫైటర్ జెట్లను అభివృద్ధి చేస్తోంది. ఉగ్రదేశం పాకిస్తాన్ 5th జనరేషన్ ఫైటర్లను అందుకుంటోంది. కానీ భారత్ మాత్రం ఇంకా 4.5 జనరేషన్ యుద్ధ విమానాలకే పరిమితమైంది. దానికి తోడు భారత వైమానిక దళానికి సరిపడా యుద్ధ విమానాలు లేవు. పొరుగు దేశాలు ఎప్పుడు ఎలాంటి దురాక్రమణకు దిగుతాయో తెలియని పరిస్థితి. యుద్ధమే వస్తే యుద్ధ విమానాల కొరతే భారత్ను దెబ్బతీయనుంది. ఈ విషయం భారత ప్రభుత్వానికి కూడా క్లియర్ గా తెలుసు. అందుకే దేశీయంగా యుద్ధ విమానాల తయారీపై దృష్టి సారించింది. ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కు ఆ బాధ్యతను అప్పగించింది. కానీ ఇక్కడే ఓ సమస్య ఉంది. HAL ఇప్పటికే సుమారు 20 తేజస్ మార్క్ 1A యుద్ధ విమానాలను సిద్ధం చేసింది. అవి ఎగరడానికి కూడా సిద్ధంగా ఉన్నాయి. కానీ వాటిలో అమర్చడానికి మాత్రం ఇంజిన్లు లేవు. మనం మాట్లాడుకుంటున్న ఆ కీలకమైన ఇంజిన్ అమెరికాకు చెందిన GE ఏరోస్పేస్ తయారు చేస్తోంది. ఆ ఇంజిన్ F404 IN-20 అంటారు. సుమారు 83 తేజస్ మార్క్ 1A యుద్ధ విమానాల కోసం భారత్ 99 ఇంజిన్ల కొనుగోలుకు 2021లో GE ఏరోస్పేస్ తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఇంజిన్ల ఒప్పందం విలువ 5,900 కోట్ల రూపాయలు. ఒప్పందం ప్రకారం తొలి విడత ఇంజిన్లను 2023లోనే GE డెలివరీ చేయాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు ఆ సంస్థ కేవలం 6 ఇంజిన్లు మాత్రమే సరఫరా చేసింది. ఇది భారత్కు తీవ్రమైన కొరత. ఇప్పుడు GE ఇంజిన్ల పరిస్థితి మరింత అధ్వానంగా మారింది. ఈ ఏడాది మేలో డెలివరీ అయిన ఒక F404 ఇంజిన్లో లోపాలు ఉన్నట్టు తనిఖీల్లో తేలింది. దీనిపై HAL సదరు అమెరికన్ తయారీ సంస్థ GEని నిలదీయడంతో పాటు ఆ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టింది. మిగిలిన ఇంజిన్లకు గ్రీన్ సిగ్నల్ లభించినప్పటికీ కాలయాపన మాత్రం జరిగిపోయింది. GE ఏరోస్పేస్ కూడా ఈ ఆలస్యాన్ని బహిరంగంగానే అంగీకరించింది. ఈ ఇంజిన్ తయారీకి కావలసిన కీలక భాగాలు, ప్రత్యేక ముడిసరుకుల కొరత ఎదుర్కొంటున్నట్టు ఆ సంస్థ పేర్కొంది. అంతేకాకుండా సైనిక అవసరాల కంటే తమ కమర్షియల్ విమానాల ఇంజిన్ ఆర్డర్లకి తొలి ప్రాధాన్యమిస్తున్నట్లు స్పష్టం చేసింది. దీనర్థం భారతదేశపు ప్రతిష్టాత్మక యుద్ధ విమానాలు, కమర్షియల్ విమానాలు వెనుక క్యూలో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి ప్రతీకారంగా GE ఏరోస్పేస్ పై ఒప్పందంలోని జరిమానా నిబంధనల్ని HAL ప్రయోగించింది. ఆలస్యానికి గాను ఫైన్లను మినహాయించుకున్న తర్వాతే ఆ సంస్థకు చెల్లింపులు చేస్తోంది. దీనికి తోడు భారత ప్రభుత్వం కూడా తన వంతుగా అదనపు ఆర్థిక జరిమానా విధించింది. అయితే ఈ ఏడాది జూన్ నుంచి డిసెంబర్ మధ్యకాలంలో 20 ఇంజిన్లు భారత్కు అందుతాయని HAL భావిస్తోంది. ఒకవేళ గడువుకు తగ్గట్టుగా ఇంజిన్లు అందితే యుద్ధ విమానాల ఉత్పత్తి చివరకు పుంజుకుంటుంది. లేదంటే మరింత ఆలస్యమవుతుంది. ఈ నేపథ్యంలో డెలివరీలు, పరీక్షలపై తదుపరి చర్యలను నిర్ణయించేందుకు సెప్టెంబర్లో తేజస్ మార్క్ 1A ప్రాజెక్టుపై సమగ్ర సమీక్ష జరగనుంది. నిజానికి భారత్ కావేరి ఇంజిన్ ప్రాజెక్టును మళ్లీ ప్రారంభించడానికి అసలు కారణం ఇదే. అధికారికంగా ఈ ఏడాది ఫిబ్రవరిలోనే దీనికి శ్రీకారం చుట్టారు. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO పరిధిలోని గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ GTREకి కావేరి 2.0గా పిలుస్తున్న ఈ కొత్త ఇంజిన్ అభివృద్ధి, పరీక్షలను పూర్తి చేసే బాధ్యతను మోదీ సర్కార్ అప్పజెప్పింది. తాజాగా జరిగిన ఇంజిన్ ట్రయల్స్ సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఏమాత్రం మొహమాటం లేకుండా ముక్కుసూటిగా మాట్లాడారు. మనం ఇప్పటికే 20 ఏళ్ల సమయాన్ని కోల్పోయామన్నారు. ఆ వెనుకబాటును భర్తీ చేయడానికి మనకు 5 నుంచి 7 ఏళ్లు మాత్రమే సమయం ఉందని రక్షణ మంత్రి స్పష్టం చేశారు. ఒక కేంద్ర మంత్రి నుంచి ఇలాంటి బహిరంగ వ్యాఖ్య రావడం చాలా అరుదు. దీన్ని బట్టే ఈ ఆలస్యాన్ని ప్రభుత్వం ఎంత తీవ్రంగా సీరియస్ గా పరిగణిస్తోందో అర్థం చేసుకోవచ్చు. 2030లో తేజస్ యుద్ధ విమానాల్లో అమెరికన్ F404 ఇంజిన్ల స్థానంలో దశల వారీగా ఈ కావేరి ఇంజిన్లను రీప్లేస్ చేయడమే ఇప్పుడు భారత్ ముందున్న లక్ష్యం. అయితే నిజంగానే స్వదేశీ జెట్ ఇంజిన్ కల సాకారమవుతుందా? కావేరి 2.0 మొదటి ఫ్లైట్ టెస్ట్ దశలో ప్రస్తుతం ఆఫ్టర్ బర్నింగ్ కాన్ఫిగరేషన్ ను ఉపయోగిస్తారు.
ఆఫ్టర్ బర్నింగ్ లో 73 కిలో న్యూటన్ల శక్తిని కావేరి ఉత్పత్తి చేసింది. 2026-2027లో అధిక ఎత్తులో ఇంజిన్ పరీక్షలు నిర్వహించాలని జీటీఆర్ఈ యోచిస్తోంది. 2028 నాటికి ఈ కావేరి ఇంజిన్ ఒక తేజస్ టెస్ట్ విమానంలో అమర్చనున్నారు. ఇక 2030 నాటికి మొదటి అసలైన ఫ్లైట్ మైలురాయిని అందుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతేకాదు భవిష్యత్తు కోసం మరికొన్ని ప్రణాళికలు కూడా సిద్ధంగా ఉన్నాయి. తేలికపాటి యుద్ధ విమానాల అవసరాలకు పూర్తి స్థాయిలో సరిపోయేలా 84 నుంచి 85 కిలో న్యూటన్ల శక్తిని ఉత్పత్తి చేసేలా అప్గ్రేడ్ చేసిన ఆఫ్టర్ బర్నింగ్ వర్షన్ కూడా అభివృద్ధి చేస్తున్నారు. మరోవైపు 49 నుంచి 51 కిలో న్యూటన్ల శక్తినిచ్చే నాన్ బర్నింగ్ లేదా డైవర్షన్ ఇంజిన్ ను భారతదేశపు మానవరహిత విమానాల కోసం ఇప్పటికే విజయవంతంగా పరీక్షించారు. ఇందులో భారత్ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఘాతక స్టెల్త్ కంబాట్ డ్రోన్ కూడా ఉంది. జీటీఆర్ఈ సుదీర్ఘమైన రోడ్ మ్యాప్ ను సిద్ధం చేసుకుంది. రాబోయే 30 ఏళ్లలో 90 నుంచి 140 కిలో న్యూటన్ల సామర్థ్యమున్న ఒకే కామన్ ఇంజిన్ కోర్ ను అభివృద్ధి చేయాలన్నది ఆ ప్లాన్. ఈ వ్యూహంలో మొదటి అడుగే కావేరి 2.0. దాదాపు 90 కిలో న్యూటన్ల శక్తిని ఉత్పత్తి చేసేలా ఈ ఇంజిన్ రూపొందిస్తున్నారు. ప్రస్తుతం భారత్ ఏ అమెరికన్ ఇంజిన్ పై అయితే ఆధారపడుతుందో భవిష్యత్తులో దాని అవసరం లేకుండా చేయడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశ్యం. ప్రస్తుతం భారత వైమానిక దళానికి యుద్ధ విమానాల అత్యవసర అవసరం ఉంది. భారత ఎయిర్ ఫోర్స్ కు మొత్తం 42 స్క్వాడ్రన్ల యుద్ధ విమానాలు అవసరం. కానీ ప్రస్తుతం భారత్ వద్ద ఉన్నది కేవలం 31 స్క్వాడ్రన్లు. 2025-2030 మధ్య కాలంలో మరో 4 స్క్వాడ్రన్లు రిటైర్ కానున్నాయి. ఇక్కడ ఒక్కో స్క్వాడ్రన్లో 18 యుద్ధ విమానాలు ఉంటాయి. ఆ లెక్కన భారత్కు 756 యుద్ధ విమానాలు అవసరం. కానీ ఉన్నది మాత్రం 558 ఫైటర్లు మాత్రమే. ప్రస్తుతం ఉన్న వాటిలో కూడా 72 వచ్చే 3 ఏళ్లలో రిటైర్ అవుతాయి. అంటే భారత్కు 270 యుద్ధ విమానాలు అవసరం. ఈ లోటును భర్తీ చేయడంలో తేజస్ మార్క్ 1A కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు. కానీ ఉత్పత్తిలో జరిగే ప్రతి ఆలస్యం దేశ రక్షణ సన్నద్ధతపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఈ తరుణంలో కావేరి ప్రాజెక్టు విజయవంతమైతే విదేశీ సరఫరాదారులపై భారత్ ఆధారపడకుండా చేస్తుంది. అలాగే యుద్ధ విమానాల ఉత్పత్తి గడువులపై పూర్తి నియంత్రణ సాధించొచ్చు. అంతేకాదు ఇది భవిష్యత్తు ప్రాజెక్టులపై కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. రానున్న రోజుల్లో మరింత ఆధునీకరణతో తేజస్ సిరీస్ విమానాలకు, అత్యాధునిక మానవరహిత యుద్ధ విమానాలకు, భవిష్యత్తు యుద్ధ విమాన ప్రాజెక్టులకు కూడా ఇది వెన్నెముకగా మారుతుంది. అంటే దీని వ్యూహాత్మక ప్రాధాన్యత కేవలం ఒక్క విమానానికే పరిమితం కాదు. భారత్ కావేరి ప్రాజెక్టుతోనే ఆగిపోవడం లేదు. 5th జనరేషన్ ఫైటర్ ఆమ్కా మార్క్ 2 కోసం మేధో సంపత్తి హక్కులను పొందింది. 120 కిలో న్యూటన్ల సామర్థ్యంతో సరికొత్త ఇంజిన్ను అభివృద్ధికి ఢిల్లీ గ్లోబల్ పార్ట్నర్ను అన్వేషిస్తోంది. రేసులో ఫ్రాన్స్కు చెందిన సాఫ్రాన్ సంస్థ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. దీంతో పాటు ప్రస్తుతం వాడుతున్న F404 అలాగే మరింత శక్తివంతమైన F414 ఇంజిన్ల స్థానంలో దేశీయంగా 90 నుంచి 100 కిలో న్యూటన్ల ఇంజిన్ తయారీకి బ్రిటన్కు చెందిన రోల్స్ రాయ్స్ సంస్థతో కూడా భారత్ విడిగా చర్చలు జరుపుతోంది. ఈ ఏడాది ప్రారంభంలో ప్రధానమంత్రి మోదీతో జరిగిన చర్చల్లో రోల్స్ రాయ్స్ CEO స్వయంగా భారత్ను తమ 3వ దేశీయ మార్కెట్గా అభివర్ణించారు. ఒక విదేశీ సంస్థ అధినేత నోట ఇలాంటి మాట రావడం విశేషం. భారత్ సరికొత్త రక్షణ బడ్జెట్లో విమానాలు, ఇంజిన్ల తయారీ కోసం నిధులను పెంచింది. అయితే డబ్బుతోనే జెట్ ఇంజిన్ సాంకేతికతలో 20 ఏళ్ల వెనుకబాటును తుడిచిపెట్టలేదు. అమెరికన్ F404 ఇంజిన్ల సరఫరాలో ఆలస్యం ఒక కఠినమైన నిజాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. విమానాన్ని గాల్లోకి లేపే అత్యంత కీలకమైన భాగం కోసం పూర్తిగా వేరొకరిపై భారత్ ఆధారపడుతోంది. అంతర్జాతీయ స్థాయి యుద్ధ విమానాల తయారీకి ఇది గొడ్డల పెట్టు లాంటిది. ఆ అంతరాన్ని పూడ్చేందుకు భారతదేశం చేస్తున్న పట్టుదల కలిగిన ప్రయత్నమే కావేరి 2.0 ఇంజిన్. 2030 నాటికే ఈ ప్రాజెక్టు సాధించే విజయం కేవలం ఒక్క ఇంజిన్ ప్రోగ్రాంకు మాత్రమే పరిమితం కాదు. భవిష్యత్తులో భారత యుద్ధ విమానాలు భారతదేశం సొంతంగా తయారు చేసుకున్న ఇంజిన్లతోనే నింగికి ఎగురుతాయా లేదా అనే దేశ రక్షణ రంగానికి సంబంధించిన అతి పెద్ద ప్రశ్నకు సమాధానం ఇవ్వనుంది.